పూరా లోకల్. బతుకమ్మ చీరలు అందాయా? అందేయండి. అందాయా? వచ్చాయా? వచ్చాయి, గ్రూప్లో వచ్చాయంటే నేను గ్రూప్లో ఉన్నాను, అంటే నా వరకు అయితే రాలేదు. ఈ వరకు రాలేదు. అంటే ఇస్తా అన్నారు కానీ ఇవ్వలేదు. మీకు అందలేదు. ఓకే, అంటే గ్రూప్ లో ఉన్న వాళ్ళకి వచ్చాయి అనుకుంటున్నారు. నేను అప్పుడే కొంచెం ఊరిల్లండి. మరి ఏమనిపిస్తుంది, రేపు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? ఎవరంటే ఎవరైనా వస్తున్నారా ఓటు అడగడానికి? ఏ పార్టీ వాళ్ళైనా వచ్చారండి. ఎవరు వచ్చారు? బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు. బీఆర్ఎస్ వాళ్ళు. సునీత వచ్చిందా? మాగంటి సునీత వాళ్ళ అమ్మాయిలు వాళ్ళు వచ్చారు. వచ్చారా? పిల్లలు వచ్చారు, మొన్న వచ్చారు. కాంగ్రెస్ నుంచి అయితే ఎవరు రాలేదు. బీజేపీ వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ర్యాలీ అయ్యింది కదా, అంతే. మీ దగ్గరకు వచ్చి మాట్లాడింది బీఆర్ఎస్ వాళ్ళే వచ్చారు. బీఆర్ఎస్ వాళ్ళు మాత్రమే వచ్చారు. మరి ఏమనిపిస్తుంది, ఇక్కడ ఏ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే ఏం చెప్తాం, మనకంత ఐడియా లేదండి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, మాగంటి గోపీనాథ్, ఆయన బాగా చేశారా ఇక్కడ ఏమైనా? నాకు అదే అంత ఐడియా లేదు. ఈయన ఉంటారండి, నేను ఉండడం కూడా తక్కువ, బయట ఇంట్లోనే ఉంటా, అంతగా ఐడియా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మరి ఏమైనా అందాయా? మాకు వచ్చినాకైతే రేషన్ కార్డు వచ్చింది ఇక్కడ వచ్చినాక, కాంగ్రెస్ వచ్చినాక. అంతే. కరెంట్ ఫ్రీ ఇవేమీ అందట్లేదా? కరెంటు ఫ్రీ అంటే మంది అది రేషన్ ఏమి ఉండాలంట కదా, దాన్ని బట్టి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, దానివల్ల రాలేదు. మరి ఫ్రీ బస్సు వాడుకుంటున్నారా? వాడుతున్నారు. 2 times వాడాం మేము అప్పటి నుంచి ఇప్పటికి. ఎక్కువ బయటికి వెళ్ళాం. ఈ పథకం నచ్చిందా? ఫ్రీ బస్ అయితే ఏముందండి, ఇబ్బందే కదా ఫ్రీ బస్సు చాలా వరకు. ఇబ్బంది ఎందుకు? మరి మీలాంటి మహిళలు బయటకు వెళ్ళి పని చేయడానికి ఏం పని చేయడానికి ఏముంది, ఇది ఫ్రీ బస్సు వల్ల ఏం లాభం ఉందండి? ఫ్రీ బస్సు పెట్టేదానికన్నా ఛార్జెస్ తగ్గించి ఇస్తే మంచిగా ఉంటుంది మనకు అనిపించింది. అంటే ఇప్పుడు ఎక్కువగా ఉద్యోగం చేసే మహిళలు రోజు వెళ్తూ ఉంటారు, కానీ బస్సు ఫుల్ ఎట్లా ఉంటుంది? ఫుల్ రష్ ఉంటుంది. జరగరానిది జరిగితే అప్పుడు పరిస్థితి, రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇస్తారు? ఎవరు కదా. ఇప్పుడు మనం పోతే మన ఫ్యామిలీకి నష్టం, వాళ్ళకి ఏముంది, చేతులు దులిపేసుకుంటారు. సో ఫ్రీ బస్సు కంటే ఛార్జెస్ ఎక్కడైనా అది బెటర్ కదా.